వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ అణుస్థావరాలపైన ఇరాన్ అటాక్ చేసింది. డిమోనా అణు కేంద్రం పైన క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రం పైన దాడులకు ప్రతీకారంగా మాత్రం ఈ దాడులు సాగినటువంటి పరిస్థితి. ఇక డిమోనా అరద్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించింది ఇరాన్. అయితే ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ సందర్భంగా చోటు చేసుకుంది. డిమోనా అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అవుతుందా అనేది మాత్రం ప్రజెంట్ కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే అణు కేంద్రాలపైన మాత్రం పరస్పరం దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు వెంటనే ఆపాలని కూడా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో అణుశక్తి మరి ముఖ్యంగా అణు కేంద్రాలు అనేవి చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్లోని అణు కేంద్రాలపైన దాడి చేసేటువంటి పరిస్థితి మాత్రం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అణు స్థావరాలపైన మాత్రం ఇరాన్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డిమోనా అణు కేంద్రం పైన మాత్రం క్షిపణులతో వరుసగా దాడులు దిగుతున్నాయి. ఇక ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రం పైన దాడులు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం గతంలో చూసుకున్నాం. అయితే దానికి ప్రతీకారంగా డిమోనా అదేవిధంగా అరద్ పట్టణాలపైన మాత్రం విస్తృతంగా దాడులు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఒకవేళ డిమోనా అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయితే మాత్రం సో కొంతవరకు భారీగా నష్టం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. సో యుద్ధం మాత్రం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదే దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మొత్తం మీద డిమోనా అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అవుతుందా? ప్రెజెంట్ ఇదే మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పరిస్థితి రోజు రోజుకు తీవ్రంగా మారుతోందనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అంటే మీరు ఎక్కడ దాడి చేస్తే మేము కూడా అక్కడే దాడి చేస్తాం అనే రీతిలో ఇరాన్ రియాక్ట్ అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత అంటే కీలకమైనటువంటి అణుస్థావరాలు కానీ లేదా ఇంధన ప్లాంట్లు కానీ అదేవిధంగా కొన్ని కీలక పట్టణాల విషయంలో ఈ దాడులు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మీద ఏదైతే ఇప్పుడు ఆయిల్ డిపోల మీద దాడి చేస్తే ఇరాన్ కూడా అదే విధంగా ఆయిల్ డిపోల మీద దాడి చేస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఎనర్జీ ప్లాంట్ల మీద దాడి చేస్తే అక్కడ కూడా వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల మనం చూసిన సౌత్ పార్స్ మీద దాడి జరిగితే ఖతార్ లోని రాస్ లఫాన్ దాని మీద దాడి చేశారు. ఆ తర్వాత కొన్ని కీలక ఇజ్రాయెల్లోని చమురు క్షేత్రాల మీద కూడా ఇరాన్ దాడులకు దిగింది. అదేవిధంగా మరికొన్ని కీలక ప్రాంతాల్లో కూడా ఇరాన్ తమ పట్టు పెంచి దాడులకు దిగటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా ఇరాన్ లోని కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాడులకు దిగింది. ఇరాన్ లోని నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో తమ కీలక నేతలను హత్య చేయడంతో ఇరాన్ కొంత ప్రతీకారంగా ఈ దాడులకు దిగినట్టుగా కూడా తెలుస్తోంది. తాజాగా తనకు సమీపంలో ఉన్నటువంటి కొంత ఏదైతే ఇజ్రాయెల్ మీద భారీ స్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అణు పరిశోధనలకు నిలయమైనటువంటి అది కీలకంగా చెప్తూ ఉంటారు. డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా కూడా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ దాడులను అడ్డుకునే విషయంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ కానీ లేదా ఆరో వంటి గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఇక్కడ క్షిపణులు ఛేదించడం అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ ను భయపెడుతున్నటువంటి అంశం. మొన్న కూడా కొన్ని కీలక ప్రాంతాల్లో అరద్ పట్టణంలో కానీ మరికొన్ని కీలక ప్రాంతాల్లో చేసినటువంటి దాడుల సమయంలో కూడా ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ కానీ లేదంటే ఆరో వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి దాడి తీవ్రత కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నట్టుగానే చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ లోని నెగవ్ ఎడార్లో ఉన్నటువంటి డిమోనా అణు కేంద్రం నుంచి చాలా గతంలో మనం చూసాం. నార్మల్ గా హిరోషిమా, నాగసాకి ఈ రెండు పట్టణాల్లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సాగినటువంటి పరిస్థితులే ఇప్పటికీ ఇంకా కూడా అదే విషాద ఛాయలు కలుపుకుంటున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిమోనాకి సంబంధించి ప్రభావం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఇది ఇజ్రాయెల్ లో నెగవ్ ఎడార్లో ఉంది. డిమోనా అణు కేంద్రంగా చెప్పేటువంటి దీనికి చాలా అత్యంత రహస్యంగా భావిస్తుంటారు. అంటే ఇక్కడ దాడులు జరగడం అనేది నిజంగా ఇజ్రాయెల్ కు చాలా మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇజ్రాయెల్ ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పత్తికి కానీ లేదంటే మరికొన్ని అవసరాలకు కూడా వాళ్ళు అణు పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక క్షేత్రస్థాయి విధ్వంసం డిమోనా సమీపంలో అరద్ పట్టణంలో కూడా మొత్తం కూడా అక్కడ క్షిపణులు పడటం ఇవన్నీ కూడా భారీ నష్టం కలిగించిందని చెప్పాలి. అలాగే రేడియేషన్ లీకేజీ వార్తలు కూడా ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అణు రియాక్టర్ పరిసరాల్లో పడటం వల్ల కొంత అంటే క్షిపణులు దాడి చేయటం వల్ల రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందనేటువంటి వార్తలు కూడా కొంత భయపెడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అది కేవలం ఇజ్రాయెల్ కే కాకుండా మధ్యప్రాచ్యం మొత్తానికి పర్యావరణ విపత్తుగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అయితే రేడియేషన్ లెవెల్స్ పై మాత్రం ఇజ్రాయెల్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రజలు
ఆందోళన చెందకుండా ఉండడానికి కూడా సమయాన్ని కొంత సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తీవ్రంగానే కొంత రియాక్ట్ అయినటువంటి పరిస్థితి తక్షణ విజ్ఞప్తి కూడా చేసింది. అంటే అణు కేంద్రాలు యుద్ధ క్షేత్రాలు కాకూడదని, అక్కడ దాడులు జరిగితే సంభవించే రేడియేషన్ తరతరాలను దెబ్బతీస్తుందంటూ కూడా హెచ్చరించింది. అలాగే ఇరు దేశాల మధ్య వెంటనే సంయమనం పాటించాలి, అణు ప్రమాదం సంభవించక ముందే దాడులు ఆపాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ వెంకట్, కొంతవరకు అంటే ఇరాన్ ఏదైతే చేయొద్దని చెప్పారో సో వాటి మీద పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులు కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనబడట్లేదు. సో ఈ నేపథ్యంలో ఏదైనా అంతర్జాతీయ జోక్యం ఇప్పుడు ఇన్న సిచ్యువేషన్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఐఏఈఏ మీరు చెప్పినట్లుగా సో దీని జోక్యంతో ఏమైనా సర్దుమణిగేటువంటి పరిస్థితులైనా కనబడుతున్నాయి అనుకోవచ్చా? ఇక్కడ ఒక విషయాన్ని ఇజ్రాయెల్ గమనించాలి, అమెరికా గమనించాలి. వాళ్ళు దాడులు ఆపితే వీళ్ళు దాడులు ఆపుతారు. ఫస్ట్ కూడా వీళ్ళు ఫిబ్రవరి 28న ఇరాన్ దాడి చేయలేదు, ఇజ్రాయెల్ దాడి చేసింది, అమెరికా దాడి చేసింది. కాబట్టి తర్వాత నుంచి రిటాలియేషన్, యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి రిటాలియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఆ రిటాలియేషన్ లో భాగంగా జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఎక్కడ దాడి చేస్తారు, మేము అక్కడే దాడి చేస్తాం అనేది ఇరాన్ పదే చెప్తూ వస్తుంది. వాళ్ళు సౌత్ పార్స్ మీద దాడి చేశారు, వీళ్ళు ఖతార్ లో దాడి చేశారు, అదేవిధంగా 30 ఆయిల్ డిపోల మీద దాడి చేశారు, వీళ్ళు గల్ఫ్ లో ఉన్నటువంటి ఆయిల్ డిపోలన్నీ అటాక్ చేశారు, ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఆయిల్ డిపోలను కూడా అటాక్ చేశారు. అలాగే వీళ్ళ అగ్రనేతలను వాళ్ళు టార్గెట్ చేశారు, వాళ్ళు కూడా అగ్రనేతలను టార్గెట్ చేసి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా యాక్షన్ కి రియాక్షన్, అంటే మీరు ఏం చేస్తే మేము అదే చేస్తాం, మేము తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ చెబుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా పదే అంటే అసలు వాళ్ళిద్దరికి కూడా క్లారిటీ లేదు. కలిసి యుద్ధం చేస్తున్నప్పటికి కూడా ఇరాన్ మీద వాళ్ళిద్దరికి కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే క్లారిటీ కూడా వాళ్ళిద్దరికీ లేదు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఇజ్రాయెల్ అమెరికానే వహించాల్సి ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇజ్రాయిల్ అణుస్థావరాలపైన మాత్రం ఇరాన్ అటాక్స్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డిమోనా అణు కేంద్రం పైన క్షిపణులతో దాడి చేసింది. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రం పైన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు సాగినట్లుగా తెలుస్తుంది. డిమోనా, అరద్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించింది ఇరాన్. అయితే ఇరాన్ క్షిపణులు అడ్డుకోవడంలో విఫలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిందా అనేటువంటి అంశాలు మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. కానీ కొంతవరకు డిమోనా అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అవుతుందా అనేటువంటి ప్రశ్నలు, మరి ముఖ్యంగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ డిమోనా అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఆ ప్రాంతంలో ఘోరమైనటువంటి విపత్తులే సంభవించేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పర్యావరణంగా భారీగా దెబ్బతినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జనజీవన పూర్తి స్థాయిలో మొత్తం కూడా సో విధ్వంసం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో అణు కేంద్రం పైన పరస్పరం దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్న ఈ నేపథ్యంలో అణు కేంద్రాలపైన ఈ దాడులను ఆపాలి అంటూ కూడా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అయినటువంటి ఐఏఈఏ ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో అణుస్థావరాలపైన దాడి అనేది భారీ విధ్వంసం వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అణుస్థావరాలు, అణు కేంద్రాలపైన దాడులను ఆపాలని కూడా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనబడుతుంది.